హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శృతి మేకోర్స్. సో ప్రీవియస్ వీడియోస్ వరకు మనము వేని ఎలా క్రియేట్ చేయాలి, జిప్సీతో మనము వేని ఎలా క్రియేట్ చేయాలి, నందివర్ధనంతో ఎలా వేని క్రియేట్ చేయాలి అన్నది చూసాం. సో ఈరోజు అయితే మనం నందివర్ధనం ఫ్లవర్స్ నెట్ జడ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కాటన్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. దాన్ని డబుల్ లేయర్లో పెట్టి కార్నర్కి అయితే ఒక నాట్ అనేది వేసుకోవాలి. సింగిల్ లేయర్లో మనం థ్రెడ్ అనేది తీసుకోకూడదు. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ అనేది పైకి ఉండాలి. సో అండ్ కాడ అనేది డౌన్లో ఉండాలి. సో మనము ఈ నెట్ జడ వేసేటప్పుడు మన క్లయింట్ హెయిర్ ఎంత ఉంది, సో మనం సౌరం అనేది ఎక్స్టెన్షన్ అనేది ఎంత యాడ్ చేస్తామో సో దాన్ని బట్టి మనం కౌంట్ చేసుకొని అయితే తీసుకోవాలి. మనం ఇక్కడ చిన్నపిల్లలకి ఎంత తీసుకోవాలి, సో నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎంత తీసుకోవాలి, లెంత్ని బట్టి మనమైతే తీసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు జస్ట్ ఐడియా కోసం అయితే జస్ట్ 7 ఫ్లవర్స్ అనేటివి నేను తీసుకుంటున్నాను. మనం ఇక్కడ 7 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు. సో మన క్లయింట్ హెయిర్ బట్టి మనము ఫ్లవర్స్ అనేవి తీసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ 7 ఫ్లవర్స్తో అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. 7 ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత మనము థ్రెడ్ అనేది దగ్గరికి కట్ చేయకూడదు. సో కొంచెం గ్యాప్ ఇచ్చి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. అండ్ సేమ్ ప్రాసెస్లో మనం ఎలాగైతే ఇది ఫ్లవర్ పైకి వచ్చేలాగా అండ్ కాడ కిందికి వచ్చేలాగా ఇవే ప్రాసెస్లో మనం 4 అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఓన్లీ 3 తీసుకుంటాను. బికాజ్ ఆఫ్ నేను జస్ట్ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 అనేది తీసుకున్నాను. అండ్ మనకి లేదు కొంచెం బ్రాడ్గా ఉంది వాళ్ళ హెయిర్, సో కొంచెం థిక్గా ఉంది, మనకి ఫుల్గా రావాలి అని అంటే మనం అప్పుడు 4 లేదా 5 మనము తీసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఓన్లీ 3 లేయర్స్ మాత్రమే నేను తీసుకున్నాను. అండ్ ఫ్లవర్కి కొంచెం థ్రెడ్కి గ్యాప్ వచ్చేలాగా మనము ఫ్లవర్స్కి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ 3 కూడా మనము సేమ్ ప్రాసెస్లో అన్ని ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వాలి. అండ్ సేమ్ ప్రాసెస్లో మనము ఇందాక కాటన్ థ్రెడ్ తీసుకున్నాం కదా, మళ్ళీ 2 లేయర్స్లో తీసుకొని మనం ఇందాక 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఆ మిడిల్లో నుండి మనం థ్రెడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ మిడిల్ నుండి నేను తీసుకున్నాను. ఇప్పుడు మనము ఒక నందివర్ధనం ఫ్లవర్ తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మళ్ళీ మనకి మొగ్గ అనేది పైకి ఉండాలి, కాడ అనేది కిందికి ఉండాలి. సో ఇది దేనికోసము, జస్ట్ మనం 3 లేయర్స్ మాత్రమే 3 లైన్స్ లాగా ఫామ్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం నెట్ అల్లడానికి డైరెక్ట్ మనము థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాము. సో నెక్స్ట్ సైడ్ ఇంకో ఆపోజిట్ సైడ్లో ఉన్న దానికి సేమ్ ప్రాసెస్లో మళ్ళీ థ్రెడ్ మిడిల్లో నుండి నేను థ్రెడ్ అనేది లాగాను. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫ్లవర్ సేమ్ ప్రాసెస్లో ఇది ఆపోజిట్ లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకో సైడ్ నుండి మనము ఆ తీసుకున్న థ్రెడ్ అనేది తీసుకోవాలి. కంప్లీట్గా మనము ఈ నెట్టు జడ అల్లేటప్పుడు మాత్రం మనకి హ్యాండ్లోకి తీసుకోవడము సో అట్లాంటివి అయితే ఏం చేయకూడదు. సో మనం కింద వేసి మాత్రమే చేయగలుగుతాము. సో లేదు మనం ఒక టేబుల్ తీసుకుంటాము, సో టేబుల్ పైన కూడా పెట్టి చేసుకోవచ్చు, కానీ మనం హ్యాండ్లోకి తీసుకొని చేస్తాము అంటే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. సో ఇది కంప్లీట్గా మనం డౌన్లో పెట్టి మాత్రమే చేయాలి. అండ్ ఇక్కడ సేమ్ ఒక ఫ్లవర్ యాడ్ చేస్తూ నేను అటు సైడు ఇటు సైడు థ్రెడ్లో నుండి మిడిల్లో నుండి తీస్తున్నాను. నేను జస్ట్ జిగ్జాగ్గా నేను ఫ్లవర్స్ అనేటివి యాడ్ చేస్తూ తీస్తున్నాను. సేమ్ ప్రాసెస్లో ఫ్లవర్స్ అన్నీ యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము జిగ్జాగ్గా తీసుకోవాలి. సో మనకి ఇది క్రియేటింగ్ టైంలో కూడా జస్ట్ వేణీలాగా మనకి కనిపించదు. సో కంప్లీట్గా మనము చేసిన తర్వాతనే మనకి లుక్ అనేది వస్తుంది. సో ఏదైనా కూడా అంతే, మనం చేస్తున్న కొద్దీ మనకి అదంత పెద్దగా లుక్ కనిపించదు, బట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫైనల్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇందాక మనం ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ అనేది వదిలిపెట్టాం కదా, సో ఇప్పుడు మనము దీన్ని నెట్ అల్లుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ గ్యాప్ అనిపిస్తే ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది మనము కిందికి మూవ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ప్రాసెస్లో మనం మిడిల్ నుండి స్టార్ట్ చేసాము, అదే ప్రాసెస్లో మిడిల్లో నుండి థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఫ్లవర్ తీసుకొని ఇప్పుడు మనకి మీకు రైట్ లేదా లెఫ్ట్ సో ఉన్న దాంట్లో నుండి మళ్ళీ మనం థ్రెడ్ అనేది తీసుకోవాలి. సో మీరు ఏ రకంగా నెట్ జడ క్రియేట్ చేసుకున్నా పర్లేదు, బట్ మిడిల్ నుండి మనము నెట్ జడ అనేది స్టార్ట్ చేయాలి. సో అప్పుడే మీకు పర్ఫెక్ట్గా
వస్తుంది అండ్ నీట్‌గా కూడా కనిపిస్తుంది. సేమ్ ఇందాక మనం చేసిన ప్రాసెస్‌లోనే మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం సేమ్ ప్రాసెస్‌లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా నాకు నెట్ జడ అనేది కంప్లీట్ అయింది. అండ్ అవుట్‌పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. సో, ఇక్కడ జస్ట్ నేను 3 లేయర్స్ మాత్రమే తీసుకున్నాను. మనం ఎన్ని లేయర్స్ మనం 5 లేయర్స్ వరకి తీసుకోవచ్చు. అంటే వాళ్ళ హెయిర్ లెంగ్త్‌ని బట్టి మనము సో, వాల్యూమ్‌ని బట్టి మనము క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా నేను ఇక్కడ డమ్మీ పైన వేసి చూపిస్తున్నాను. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.